డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఎగ్జామ్ జరిగితే దాంట్లో మనకి ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్ 40 మార్కులు, ఇంగ్లీష్ 40 మార్కులు కని ఇచ్చారు కదా! మన ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్‌లో ఎక్కువ మార్క్స్ సంపాదించాలి. 35+ మార్క్స్ సంపాదించాలి. అప్పుడే ఈ కాంపిటీషన్‌కి మనం తట్టుకోగలుగుతామండి. ఇంగ్లీష్‌ని ఫస్ట్ ప్రయారిటీగా మనం గమనించి ఎక్కువ అవర్స్ ఇంగ్లీష్‌కి కేటాయించాలి. రీజన్ ఎందుకంటే జనరల్ స్టడీస్ ఆర్ జీకే మొత్తం కలిపి చాలా సబ్జెక్ట్స్ కలిపి 40 మార్కులైతే ఇంగ్లీష్ ఒక్కటే 40 మార్కులు. దాన్ని మనం ముందు గమనించాలి. దేని మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలో అర్థం కావాలి. అందుకనే ఇన్ని సార్లు నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఇంగ్లీష్‌ని మనం ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాలి. అయితే ఇంగ్లీష్‌లో ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో మనం గమనించాలండి. ఇంగ్లీష్‌లో రీడింగ్ కాంప్రహెన్షన్ 10 ఎంసీక్యూస్ వరకు కూడా వస్తున్నాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇది ఎలా వస్తుందంటే నేను యూపీఎస్సీ రాసినప్పుడు క్వాలిఫై అయ్యేటప్పుడు పేపర్ 2 మీద ఎక్కువగా నేను కాన్సంట్రేషను ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని ఎక్కువ ప్రాక్టీస్ చేసేవాడిని. మెంటల్ ఎబిలిటీకి కానీ, రీడింగ్ కాంప్రహెన్షన్ కానీ యూపీఎస్సీ సీసాట్‌లో ఎక్కువగా ఉంటాయి. అట్లా లాజిక్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటాయి. అందుకనే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయిస్తున్నాను ఇంగ్లీష్ యాదగిరి సార్‌తో. అయితే మీరు కూడా నంబర్ ఆఫ్ పారాగ్రాఫ్‌ని, నంబర్ ఆఫ్ కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్‌ని ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఎక్కువ కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్‌ని మీరు ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ లాజిక్స్ తెలుస్తాయి. దీంట్లో ఇంకొక సీక్రెట్ కూడా ఉంది. ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్‌లో ఉంటుంది. అక్కడ చిన్న చిన్న కన్‌ఫ్యూజెస్ ఉంటాయి. ఆ కన్‌ఫ్యూజన్ అనేది మోర్ ప్రాక్టీస్ వల్ల ఈవెన్ మీకు గ్రామటికల్ నాలెడ్జ్ తక్కువ ఉన్నా గానీ మోర్ ప్రాక్టీస్ గనుక చేయగలిగితే దీంట్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. రోజుకి కనీసం ఒక కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ అయినా గానీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ విధంగా చూసుకోండి. ఇంగ్లీష్‌లో రీడింగ్ కాంప్రహెన్షన్ 10 క్వెషన్స్ వస్తున్నాయి. సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ ఇవి 7 క్వెషన్స్ వస్తున్నాయి. సెంటెన్స్ రీఅరేంజ్‌మెంట్ 6 క్వెషన్స్ వస్తున్నాయి. ఎర్రర్ స్పాటింగ్ 4 క్వెషన్స్ వస్తున్నాయి. ప్రిపోజిషన్స్ 3 క్వెషన్స్ వస్తున్నాయి. అండ్ ఇడియోమ్స్ అండ్ ఫ్రేజెస్ 2 క్వెషన్స్ వస్తున్నాయి. అండ్ గ్రామర్ మీద మిగతా వాటి మీద కలిపి ఒక 6, 7 క్వెషన్ల దాకా వస్తున్నాయి. సో నేను చెప్పిన ఆర్డర్ ఏదైతే ఉందో దీన్ని ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇంగ్లీష్ మీద ఎక్కువ టైంని ఇన్వెస్ట్ చేయండి. 35 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి దాన్ని కూడా ఒకందుకు ఫోకస్ చేయండి. సో ఇది నేను ఇంగ్లీష్ గురించి చెప్పదలుచుకుంది. యాదగిరి సార్ ఇంకా మీకు గైడెన్స్ ఇస్తూ వెళ్తూ ఉంటారు. ఆ గైడెన్స్‌ని ఫాలో అవ్వండి. సార్ 30 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఎలా చెప్తున్నారో కూడా మీకు తెలుసు. సో లోపల ఉన్న వాళ్ళు ఎంత పర్ఫెక్ట్‌గా తెలుగు మీడియం వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక్క కంప్లెయింట్ కూడా మేము రిసీవ్ చేసుకోలేదు. సార్ ఎలా చెప్తున్నారు అనే దాని మీద. అంటే మాకు అర్థమైపోతుంది విషయం ఎలా ఉంది అనేది. ఓకేనండి. థాంక్ యూ. హావ్ ఎ నైస్